నమస్తే. కోల్‌కతాలో ఆర్‌జీ మెడికల్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి, పాశవికంగా దాడి చేసి, హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇప్పుడు ఆ ఉదంతం సంచలనంగా మారింది. 14 గంటలు నిర్విరామంగా సేవలు చేసిన ఒక జూనియర్ డాక్టర్‌పై కొందరు దుండగులు అత్యాచారం చేసి, ఎటువంటి దయ, దాక్షిణ్యం లేకుండా ఒక సర్వీస్ చేస్తున్న డాక్టర్‌ని గూడా చూడకుండా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పూర్తి స్థాయిలో దేశం మొత్తం గూడంగా ఈ ఉదంతంపై జూనియర్ డాక్టర్లు తమ గళాన్ని ఎత్తుతున్నారు. తమ నిరసనలు తెలుపుతున్నారు. అదే నేపథ్యంలో మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాము. ఇక్కడ జూనియర్ డాక్టర్లు ఏదైతే ఆ కోల్‌కతా బాధితురాలు హత్యకు గురైన ఆ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంఘీభావంగా ఇక్కడ జూనియర్ డాక్టర్లందరూ గూడంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ డాక్టర్లు మనం చూస్తున్నాం ఇక్కడంతా మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని ఉన్నారు. జూనియర్ డాక్టర్లు గూడంగా పెద్ద ఎత్తున ఈ నిరసన వ్యక్తమవుతుంది. అయితే ఈ నిరసనకు పూర్తిస్థాయి సంఘీభావం ఏదైతే ఉందో దీనికి గల కారణాలు అలాగే ఈ ఉదంతం మీద ఈ ఘటన ఆధారంగా వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి? ఈ డిమాండ్స్‌ని రాష్ట్ర ప్రభుత్వాలు గావచ్చు, అటు కేంద్రం గావచ్చు ఎలా స్పందిస్తే బావుంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ జూనియర్ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి. ప్రధానంగా ఈ ఉదంతంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెలా స్పందిస్తారు? అలాగే మీ డిమాండ్స్ ఏంటి? జూనియర్ డాక్టర్లు ఇప్పుడు మీరు నిరసన చేస్తున్నారు కదా! ముఖ్యంగా మీ డిమాండ్లు? జరిగిన ఘటన ఏదైతో చాలా భయంకరమైన ఘటన అండి. యావత్ ప్రపంచం భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఒక ఘటన ఇది. ఒక మనిషిని రేప్ చేసి చంపేయడం అనేది చాలా ఘాతుకమైనటువంటి విషయం. దీనిపైన అందరం కూడా ఖండిస్తున్నాం. అయితే తనకు న్యాయం చేయండి అని చెప్పి పీస్‌ఫుల్‌గా కోల్‌కతాలో ఉన్న తోటి డాక్టర్లు, తన సహచరులు ఎవరైతే శాంతిపూర్వకంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే, వాళ్ళ మీదికి లోకల్ గూండాలను పంపించి ఆ ప్రొటెస్ట్‌లనన్నిటిని చెదరగొట్టడం లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తి తరహాగా ఖండిస్తున్నాం. శాంతిపూర్వకంగా వాళ్ళక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని చేయనీయాలి. అక్కడ ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టిగేషన్‌ని ట్రాన్స్‌పరెంట్‌గా జరిపించాలి. ట్రాన్స్‌పరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ జరిపించి నిందితులను అదుపులోకి తీసుకొని శిక్ష అనేది వేయించాలి. ఇది చేయాల్సింది పోయి ప్రొటెస్ట్ చేసే వాళ్ళని చెదరగొట్టడం అనేది చాలా తప్పు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్‌కి గాంధీ మెడికల్ కాలేజ్ అనేది మద్దతు వహిస్తుంది. గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఉన్నటువంటి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, సీనియర్ డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అన్ని మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా ఈ ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నాయి. అదే ప్రధానంగా మేము గవర్నమెంట్‌ని అడిగేది ఏంటి అనంటే, ముందు జస్టిస్ టు ది విక్టిమ్స్ ఫ్యామిలీ. బాధితురాలి కుటుంబానికి ముందు న్యాయం జరగాలి. ఆ తర్వాత ఏమైతుందో ఇక మీదట ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి అనంటే సెక్యూరిటీ ఫోర్సెస్‌ని పెంచాలి. సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతి మెడికల్ కాలేజ్ దేశంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్, ప్రతి మెడికల్ హాస్పిటల్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్ పెంచాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొని రావాలి. తెలంగాణ గవర్నమెంట్‌కి ఇది సెంట్రల్ వైడ్ ఏమో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. స్టేట్ వైడ్ ఏంటంటే స్టేట్‌లో ఉన్న మెయిన్ టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ అన్నిటికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌పీఎఫ్. ఎస్‌పీఎఫ్ అనేది జూడా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది. ఇంతవరకు ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. కనీసం ఇప్పుడైనా ఇటువంటి చర్యలు జరిగిన తర్వాతనైనా గానీ కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది వెలుగులోకి రావాలి. ప్రాణాలు అనేది ఇంపార్టెంట్, హెల్త్ అనేది ఇంపార్టెంట్ అని అందరూ అంటారు. హెల్త్ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటారు. మరి ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇట్లాంటి హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతున్నప్పుడు ఎందుకని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మెడికల్‌కి ఎక్కువ అవసరం అనేది గవర్నమెంట్ ఎందుకు గుర్తించదు? ఇతర చోట్ల స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టడం కంటే కూడా హెల్త్ ప్లేసెస్‌లలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ అన్న విషయం ప్రభుత్వం గుర్తించాలి వెంటనే. గుర్తించి వెంటనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టించాలి. ప్రత్యేక చట్టాలు కొత్తగా తీసుకొని రావాలి. సో దట్ ఇంకొకసారి భవిష్యత్తులో ఇలాంటి నేరాలు ఎవరన్నా చేయాలన్నా కానీ కూడా వాళ్ళకి చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఉండేలాగా ఈ చట్టాలని తయారు చేయాలనిగా మేము కోరుతున్నాం. ఆహ్, ఈ ఈ అమ్మాయి ఘటనలో తను 14 గంటలు సర్వీస్ చేసి అలసిపోయి ఉన్న టైంలో ఈ జరిగిందని తెలుస్తుంది మనకు. అయితే ఇన్ని హవర్సు అంటే ఈ సర్వీస్ ఇన్ని హవర్సు నిజంగా అంత అవసరమని మీకు అనిపిస్తుందా? అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం పెట్టాలి? లేదా నిజంగానే కంటిన్యూగా అందరి మీద అలా పెడితే ఒత్తిడి ఉంటుందా? తను చేసింది 14, 16 గంటలు అవర్స్ డ్యూటీ కాదండి. తను చేసింది 36 గంటల డ్యూటీ.
మెడికల్ వృత్తిలో ఎలా ఉంటుంది అనంటే, ఈ 36 గంటల డ్యూటీ అనేది చాలా చాలా సర్వసాధారణం. ఇతరులకి ఉదయం లేసి భోంచేయడం, మధ్యాహ్నం భోంచేయడం ఎంత సాధారణమో, మెడికల్ స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే మెడికల్ డాక్టర్లకి ఈ 36 గంటలు చేసే పని అనేది గూడా అంతే సర్వసాధారణం. 36 గంటలు కొందరికుంటుంది, 48 గంటలు కొందరికుంటుంది, కొందరికి 72 గంటల డ్యూటీ గూడా ఉంటుంది. ఈ పర్సిస్టెంట్ డ్యూటీస్ అనేది కూడా వీటన్నిటిని అసలు చేయాల్సిన అవసరం లేదు. సామాన్యుల కంటే మీరు చూడండి డెత్ రేట్, మార్టాలిటీ రేట్ అని చెప్పి లెక్కలుంటాయి. స్టాటిస్టిక్స్ ప్రకారం డెత్ రేట్ చూస్తే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది డాక్టర్స్‌లోనే తక్కువున్నది. ప్రజలను కాపాడేటువంటి డాక్టర్లలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ రేట్ ఎందుకు తక్కువుంది అనంటే, వాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు పనైపోయి పూర్తిగా రిటైర్ అయిపోయే స్టేజ్ వరకు కూడా వాళ్ళు ప్రతి క్షణం గూడా ఒత్తిడిలోనే ఉంటారు. ఈ స్ట్రెస్ లెవెల్స్ వలన ఏమైతుంది అనంటే, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. మెయిన్‌లీ ఎందుకు అవసరం ఇన్నిన్ని గంటల షిఫ్ట్‌లు ఎందుకు చేయాల్సొస్తుంది అనంటే, ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది వైద్య వృత్తిలో చాలా చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రభుత్వం అనేది ఇప్పుడు పారామెడికల్ స్టాఫ్‌ని అపాయింట్ చేయాలి. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్‌ని అపాయింట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే చీప్ లేబర్ దొరుకుతున్నారు గవర్నమెంట్ డాక్టర్స్. ఎస్పెషల్లీ జూనియర్ డాక్టర్స్ అనేది చీప్ లేబర్. వాళ్ళకేందంటే పలాంది చేయండిరా అంటే చేసేస్తారు. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ వల్లే ఏమవుతుంది అనంటే ఒక వార్డ్ బాయ్ పని హౌస్ సర్జన్ చేస్తాడు. ఒక క్లాస్ 4 వర్కర్ పని హౌస్ సర్జన్ చేస్తాడు. పారామెడికల్ స్టాఫ్ చేయాల్సిన పని హౌస్ సర్జన్‌లు చేస్తారు. అంటే ప్రతి ఒక్కరి పని గూడా వీళ్ళని నెత్తినేసుకొని వీళ్ళే చేయడం వల్ల ఏమైపోయింది అనంటే, ఈ ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. ఇది ఒక పరంపరగా సాగుతుంది. ఈ పరంపర అనేది కొనసాగకూడదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం గూడా లేబర్స్ చూస్తే 48 అవర్స్ ఎ వీక్ అనేది లిమిట్. అన్‌ఫార్చునేట్‌లీ ఇది వైద్యులకు వర్తించట్లేదు. వీక్‌కి 48 అవర్స్ అనేదే మాక్సిమం లిమిట్ అయితే, ఇక్కడ డాక్టర్‌కేంటంటే ఏకధాటిన 48 గంటల డ్యూటీలు పడుతున్నాయి. ఇది ప్రజలందరూ గూడా గుర్తించాలి. అసలు ఇట్లాంటి షిఫ్ట్‌లు పెట్టొద్దు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన రెగ్యులేషన్స్ వచ్చి అసలు 8 గంటల షిఫ్ట్‌ని మించి చేయకూడదు అనేటువంటి రెగ్యులేషన్స్ వచ్చి వాటిని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొచ్చేలాగా చేయాలి. అంటే ఇక్కడ చూస్తే అందరూ గూడంగా జూనియర్ డాక్టర్లు అందరూ గూడంగా నల్ల బ్యాడ్జీలు తలకు కట్టుకొని నిరసన తెలుపుతున్నారు. అంటే ఆ తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఉన్న మనోవేదన అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకా మరికొంతమంది ఉన్నారు జూనియర్ డాక్టర్లు. వాళ్ళని అడిగి కూడా రియాక్షన్ తెలుసుకుందాం. మీరు చెప్పండి ఏ విధమైన డిమాండ్‌లు మీరు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? అలాగే ఈ విషయాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు ముందుగా మేము కోల్‌కతాలో జరిగిన మా డాక్టర్‌కి ముందుగా సంఘీభావం జరిపాము. ఇప్పుడు రెండో విషయం ఏంటనంటే నిన్న రాత్రి కొంతమంది గూండాలు 3000 మంది కోల్‌కతా మెడికల్ హాస్పిటల్ పైన, అక్కడున్న ఇతర మెడికల్ హాస్పిటల్స్ పైన, హాస్పిటల్స్ అండ్ హాస్టల్స్ అందులో డాక్టర్స్, స్టూడెంట్స్ అందరి మీద దాడి చేసిర్రు. దీనికి నిరసనగా మళ్ళీ మేము ఖండిస్తున్నాము. ఇవి 2 విషయాలు. మూడోది మీరు అడిగిన ప్రశ్నకి మా డిమాండ్ ఏంటంటే, వెంటనే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ గూడా రెస్పాండ్ అవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ అయిపోయి, అక్కడ మా డాక్టర్ భద్రత గురించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్‌ని క్వెషన్ చేసి అడగాలి. అక్కడ ఉన్న సిట్యుయేషన్ వల్ల ఇక్కడ డాక్టర్స్ స్ట్రైక్‌లో దిగారు. ఇంకా తీవ్రత వాళ్ళకి వెళ్తా అంటున్నారు. సో, దీని గురించి మేము చర్చించుకోవాలి. మీ డెసిషన్ ఏమైంది? ఇంతవరకు ఏమైందని స్టేట్ గవర్నమెంట్ అడగాలి. ఇది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, ఇప్పుడు అక్కడ డాక్టర్స్‌కి భద్రత లేదు. ఇక్కడికి ఈరోజు స్ట్రైక్ మళ్ళీ మేము ఇంకా కంటిన్యూ అవ్వడం ముందు ఒక అమ్మాయి గురించి, అందులో మా డాక్టర్ గురించి, అందులో ఆమెకి ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్, తర్వాత ఇవన్నీ మేము డిస్కస్ చేసాం. ఈరోజు హాస్పిటల్స్, హాస్టల్స్, డాక్టర్స్ కంప్లీట్ మెడికల్ సిస్టమ్ మీదనే వాళ్ళు దాడులు చేస్తా ఉంటే, అక్కడ స్టేట్ గవర్నమెంట్, హోల్ సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, ఆల్ ఓవర్ ద ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సో ఫస్ట్ డిమాండ్, ఆల్ స్టేట్స్ షుడ్ రెస్పాండ్ టు ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అడగాలి. నెక్స్ట్, అక్కడ మా డాక్టర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, లిటరలీగా మమ్మల్ని కాపాడండి కాపాడని అడుగుతున్నారు. సో మేము ఏ విధంగా కాపాడగలుగుతాం? మేము ఫస్ట్ మర్యాదపూర్వకంగా స్టేట్ గవర్నమెంట్‌ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇంటర్వ్యూన్ అయిపోయి ఇక్కడ మా డిమాండ్, అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడ నుంచి ప్రొటెక్షన్ పంపిస్తారా? లేదా సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడి అక్కడికెళ్ళి ప్రొటెక్షన్ పంపిస్తారా? ఆ ఇన్ఫర్మేషన్ అక్కడికి చేరింది, అక్కడ ఉన్నారు అనే వీడియో ఫుటేజెస్ కానీ మీ ద్వారా మాకు రీచ్ అయితే చాలా సంతోషం. రెండవది, మాకు ఓవరాల్‌గా కమ్యూనికేట్ కావాలి. అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్‌తోని మాకు కమ్యూనికేషన్ కావాలి. డైరెక్ట్ కమ్యూనికేషన్ టు హోల్ తెలంగాణ స్టేట్ ప్యానెల్ మెంబర్స్‌కి,
నెక్స్ట్ టు ఆల్ ఇండియా స్టేట్ ప్యానల్ మెంబర్స్కి మాకు కమ్యూనికేషన్ కావాలి. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ లేకుండా ఈరోజు వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. సో దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఈ 2 డిమాండ్స్ మాకు వెంటనే కావాలి. మూడవది, ఒకవేళ గనక స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలేదు, డిసైడ్ అవ్వలేదు అని అంటే మేము దీన్ని ఇంకా ఎక్కువ సేపు స్ట్రైక్ని తీసుకెళ్ళేసేసి ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మేము ఆపడానికి చూస్తాం మేము. సో ఇది ఇంకా మేము ముందు ఇంకా అన్ని విధాలుగా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇది ఆలోచించుకొని మా యొక్క డెసిషన్స్ని త్వరగా తీర్చాలని ఆలోచిస్తున్నాను. మేము మీడియా ద్వారా వాళ్ళకి తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ టు ద పబ్లిక్ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగింది గ్యాంగ్ రేప్ మర్డర్. ఓకే, గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్. తర్వాత కంప్లీట్ హాస్టల్స్ మెడికల్ సిస్టంలో అందరి మోపుతోని అటాక్ చేస్తున్నారు. రెండో విషయం ఇది గమనించి మీ సపోర్ట్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మన అందుబాటులో ఒక మహిళా జూనియర్ డాక్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ ఘటన మీద ఇప్పుడు ఏదైతే అమ్మాయి రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ అయింది, అయితే తను ఒక కంటిన్యూ సర్వీస్ చేస్తూ ఉన్న టైంలో, తను అలసిపోయిన టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది మనం చూస్తున్నాము. అయితే దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అండ్ అలాగే ముఖ్యంగా జూనియర్ డాక్టర్లలో ఫీమేల్ డాక్టర్ సంబంధించి ఎటువంటి సెక్యూరిటీ అవసరము, అలాగే ఎటువంటి ప్రొటెక్షన్ అవసరము ఉంటుంది అనేది ఏమంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ షాక్డ్ అండి. అంటే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఒక డ్యూటీ చేస్తున్న టైంలో ఇలాంటి సిచ్యుయేషన్ జరగడం అనేది చాలా దారుణం. అని మొత్తం మెడికల్ ఫ్రాటర్నీ మొత్తం నేషన్కి చాలా సిగ్గుచేటు ఇదంతా. అంటే బయట ఏదో నార్మల్గా జరిగిందంటే కాదు, అంటే ఒక సెక్యూర్డ్ పొజిషన్లో ఉండి, ఒక సెక్యూరిటీ ఉన్న స్టేషన్లో ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా దారుణం. ఫస్ట్ అనేది సూసైడ్ అన్నారు, తర్వాత నార్మల్, ఇప్పుడు రేప్ కల్చర్ నార్మల్ అయిపోయింది. ఇది నార్మలైజ్ ద అబ్నార్మల్. సూసైడ్ నుంచి తర్వాత రేప్ అండ్ మర్డర్ అయింది. అలాంటి దానికి ఎగెయిన్స్ట్గా కాలేజ్ వాళ్ళు నేషన్ వైడ్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాలేజ్లో నిన్న నైట్ జరిగిన దాన్ని బట్టి చూస్తే నార్మల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక గూన్స్ వచ్చి ఆ ప్రొటెస్ట్ చేసేదాన్ని ఎలా డిస్ట్రాయ్ చేశారు, హాస్టల్స్లోకి ఎంటర్ ఎలా అయ్యారు, కాలేజ్లోకి ఎంటర్ ఎలా అయ్యారో చూసాం. వీడియోస్, మీ విజువల్స్ కూడా చూడొచ్చు మీరు. వెస్ట్ బెంగాల్ మీడియా అంతా పబ్లిష్ చేయకపోయినా సోషల్ మీడియాలో అయితే చాలా కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి వాట్ వీ కెన్ థింక్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ బిహైండ్ దిస్. అంటే ఒక నార్మల్ క్రిమినల్ కాకుండా, అంటే అంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే అంత గూన్స్ వచ్చి డిస్ట్రాయ్ చేసి థ్రెటన్ చేయాల్సిన అవసరం ఏముంది? నార్మల్గా క్రిమినల్స్ని పట్టించి శిక్షించవచ్చు కదా. అంటే సమ్ బిగ్ హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, సమ్ ఫౌల్ ప్లే ఈస్ గోయింగ్ ఆన్, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా తొందరగా చేసి కల్ప్రిట్స్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ డిమాండ్ చేసేది అసలు క్రైమ్ అసలు ఏంటో, అసలు ఎలా జరిగిందో కూడా తెలియట్లేదు. సింగిల్ పర్సన్ చేయలేడండి. తనకున్న ఇంజురీస్కి, ఫ్రాక్చర్స్కి మొత్తం పెల్విక్ గర్డిల్ విరిగిపోయింది, మొత్తం బ్లీడింగ్ అవుతుంది, జాయింట్స్ అన్ని విరిగిపోయి రైట్ యాంగిల్స్లో ఉన్నాయంట. అసలు మేము చదవడానికి కూడా మాకు ఒక స్పైన్ చిల్లింగ్ లా అనిపిస్తుంది, వెన్నుపూస కదులుతుంది మాకు చదువుతుంటే. ఒక సెమెన్ అనాలిసిస్ అనేది 150 grams అనేది చాలా దారుణం. అది ఒక 1 people కాన్ డూ దిస్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే అదొక ప్లాన్డ్ లాగానే ఉంది. తనకు డ్యూటీ వచ్చింది ఆ రోజు, మేబీ ఆ టైంకి అక్కడ ఉందేమో, అదొక టైంలా తీసుకున్నారు. కానీ మేబీ దిస్ ఈజ్ అ ప్రీ ప్లాన్డ్ రేప్ అండ్ మర్డర్. ఈ ఇన్సిడెంట్ మీద సాధారణంగా ఈ వార్త తెలియంగానే యాజ్ మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీరు కూడా ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మీకే ఒక భయం పుట్టింది అన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకు కూడా ఉంటుంది. అలాంటిది ఏమైనా చర్చ జరిగిందా? అంటే నార్మల్గా నేను వచ్చానంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ నాలానే వచ్చుంటారు. అంటే ఎందుకు వచ్చుంటారంటే, వేరే ప్రొఫెషన్స్ కంటే డాక్టర్ నోబుల్ ప్రొఫెషన్, సెక్యూరిటీ ఉంటుంది, నీ క్లినిక్ నీకు ఉంటుంది, నీ పేషెంట్స్ నీకు వస్తారు, బయట తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక సెక్యూర్డ్ పొజిషన్లో, ఇప్పుడున్న సొసైటీలో ఒక సెక్యూరిటీ ఉండేది డాక్టర్ ప్రొఫెషన్కి అని మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ డాక్టర్స్ చేయడానికి అనుకుంటారు, స్టిల్ అనుకుంటున్నారు కూడా. ఇలాంటి సిచ్యుయేషన్ జరిగినప్పుడు మా పేరెంట్స్ కూడా భయపడ్డారు. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ డైజెస్ట్ చేసుకోలేదు, ఇలాంటి జరిగిందని డైజెస్ట్ చేసుకోలేదు. స్టిల్ అయితే భయపడుతున్నారు. డ్యూటీస్ ఎలా, ఒక గవర్నమెంట్ సెటప్లో డ్యూటీ చేయడం అనేది చాలా 100% ఇట్ డిఫికల్ట్ అండి. మనకున్న ఫెసిలిటీస్కి, మాకు పేషెంట్స్కున్న ఫెసిలిటీస్కి, మాకున్న ఫెసిలిటీస్కి, ప్రొటెక్షన్స్కి అసలు ఫుడ్ తినడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు. అలాంటి టైంలో అట్లీస్ట్ మేము సర్వైవ్ అవ్వడానికి ఇబ్బంది ఉన్నప్పుడు దానికి మించి ఇంకా చంపడం అనేది చాలా దారుణం. ఆబ్వియస్లీ అవర్ పేరెంట్స్ ఆర్ స్టిల్, వాళ్ళు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఇలాంటి ఇంకా జరిగితే అసలు ప్రొఫెషన్లో కూడా ఎవరు వస్తారని అనుకోవట్లేదు మేమైతే. రైట్. అంటే డాక్టర్లు ఆడ మగ అనే తేడా లేకుండా 24 hours సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఇప్పుడు మీరు చేస్తున్న టైం కావచ్చు, మిగతా డాక్టర్ల టైం కావచ్చు, ప్రొటెక్షన్ ఏ విధంగా అవసరం పడుతుంది? ఎటువంటి సెక్యూరిటీ మీరు కోరుకుంటున్నారు ఫ్యూచర్?
యాక్చువల్లీ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మేము ఫస్ట్ నుంచే ఇప్పుడు కొత్తగా అడుగుతున్నది కాదండి. ఎప్పుడు ఏ స్ట్రైక్ అయినా వన్ ఆఫ్ ది డిమాండ్ సెక్యూరిటీ అనే ఉంటది. అలా సెక్యూరిటీ కావాలి, కావాలి అని చెప్తే మన స్టేట్ గవర్నమెంట్ 2019లో డిసెంబర్‌లో జియో 103 అని తీసుకొచ్చింది ఒకటి. అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి తీసుకొచ్చింది. అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది పేపర్ మీదనే ఉంది కానీ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంప్లిమెంట్ అవుతే ఏంటంటే ఎక్కడెక్కడ మాస్ అటెండర్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడ పోలీస్ పర్సనల్‌ని పెట్టాలి. ఎక్కడెక్కడ క్యాజువాలిటీస్‌లో దగ్గర పెట్టాలి. ఎమర్జెన్సీ ఐసీయూస్ దగ్గర పెట్టాలి. మనం ఇంత పెద్ద ఐసీయూ బెడెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదసలు స్టేట్‌లో. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. కానీ ఐసీయూ దగ్గర ఎవరు ఉండరు. క్యాజువాలిటీ దగ్గర కూడా ఎవరు ఉండరు. ఉంటే ఆ పోలీస్ అవుట్ పోస్ట్‌లో ఉంటారు. ఇన్సిడెంట్ జరిగిన ఒక 10, 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వస్తే ఎవరికి లాభం? ఆల్రెడీ ట్రామాటిక్ ఇన్సిడెంట్ పోయే ఉంటది. అది అమ్మాయికైనా, అబ్బాయికైనా. అమ్మాయికైతే ఏమోనో ఫిజికల్ అబ్యూస్ చేస్తారు. అబ్బాయికైతే వర్బల్ అబ్యూస్ అది చేస్తారు. అంటే అబ్యూస్ ఈస్ కామన్ టు ఎవ్రీవన్. ఫీమేల్ అయినా, మేల్‌కైనా అబ్యూస్ ఈస్ కామన్ అయిపోయింది గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో. ప్రైవేట్‌లో ఇంత ఉండదు. ఎందుకంటే ప్రైవేట్‌లో వాళ్ళకుండే సెటప్స్ వాళ్ళకుంటాయి గానీ, ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే నెగ్లిజెన్స్. పక్కా గవర్నమెంట్ నెగ్లిజెన్స్, హాస్పిటల్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఒక 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 సర్వింగ్ హ్యాండ్స్ ఆర్ బ్లీడింగ్ అంటే ఎవరి ఫాల్ట్ అండి? చదువుకోవడానికి వచ్చారు ఇక్కడ. డాక్టర్స్ డ్యూటీ చేయడానికి వచ్చారు. దెబ్బలు తినడానికి, చనిపోవడానికి అయితే రాలే కదా! అంటే పేషెంట్స్‌ని చూసుకోవాలి. వీళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో, ప్రొటెక్షన్ అనేది అవసరమే. సెక్యూరిటీ ఫోర్స్ ఉండాలి. ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇంక్లూడింగ్ జనాల మైండ్‌సెట్ కూడా మారాలి. ఒక డాక్టర్‌తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోండి ఫస్ట్. ఒక ఫీమేల్‌తో మాట్లాడుతున్నా నైట్ డ్యూటీలో ఉంటే అదొక చులకన భావంతో కాకుండా దీంతో ఎట్లా మాట్లాడినా సరిపోతది. ఈమె ఈమె ఏం చేసినా తిరిగి మళ్ళీ నన్ను క్వెషన్ చేయలేదు. నేను కొడితే మళ్ళీ తను నన్ను కొట్టలేదు అనే భావన జనాలు కూడా మార్చుకుంటే అప్పుడే మారుతదని అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ మరికొంతమంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని మీద ఎటువంటి న్యాయం కోరుతున్నారు డిమాండ్? అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు? అండ్ ముఖ్యంగా ఫీమేల్ డాక్టర్స్ సంబంధించి ఎందుకంటే డాక్టర్స్ అంటేనే సర్వీస్ అంటేనే డాక్టర్స్‌లలో మగ, ఆడ తేడా లేకుండా సర్వీస్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో కానీ ఎంత లేదన్నా కూడా సెక్యూరిటీ కావాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా. మీ డిమాండ్స్ ఏమున్నాయి? ఈ ప్రొటెక్షన్ లేదా సెక్యూరిటీ పరంగా? అలాగే ప్రస్తుతం ఇప్పుడు విక్టిమ్ ఏదైతే ఉందో ఆమెకు ఎటువంటి న్యాయం జరగాలని? First thing, such things should not happen. And if women are actually coming out of their houses to work for you, for your health, for your families, then they deserve basic respect. Beyond that, they deserve protection. And if they're working for such long hours, keeping their life at stake and investing so many hours despite of very less protection, then I feel that each and every woman deserves that protection from the state, from the nation. And there are so many voiceless people, so many people who are illiterate, who don't speak out about such things. And I feel each and every one of us who are literate, who are in a position to speak, should speak. And itlantivi like ఇది ఒక ఇన్సిడెంట్ అండి. దిస్ థింగ్ జస్ట్ కేమ్ అవుట్, బ్లూ అప్. ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్స్ జస్ట్ బ్లూ అప్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ ఫోరెన్సిక్ మెడిసిన్ పీజీ అండ్ ఐ సీ థింగ్స్ లైక్ దిస్ ఎవ్రీ డే. ఓకే. అండ్ so many things like this are just they don't come out. And people like us, if we don't speak, I know so many doctors who go through things like this. I've been through something like this, not like at a ఇంత పెద్ద లెవెల్లో కాదు, బట్ చిన్న చిన్న అసాల్ట్స్, చిన్న చిన్న ఇట్లాంటి థింగ్స్ అందరితో అవుతాయి. అండ్ ఐఎమ్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ. ఓకే, సో ఐ ఫీల్ మనము బీయింగ్ ఇన్ దిస్ పొజిషన్ వీ షుడ్ కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ ఐ ఫీల్ ఈవెన్ ఇన్ మన హాస్పిటల్స్లో కూడా, లైక్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎట్లా హెచ్ఆర్ ఉంటారు, లైక్ వీ ఆల్సో హ్యావ్ జూడా. బట్ ఐఎమ్ సేయింగ్ వీ షుడ్ బీ కంఫర్టబుల్ ఇనఫ్ టు కమ్ అండ్ స్పీక్ అబౌట్ ఈవెన్ చిన్న థింగ్ అయినా మనం వచ్చి మాట్లాడే స్టేట్లో ఉండాలి. వీ షుడ్ take that comfort in another person, in another doctor, in another senior, in our state, in our government. Okay, and from this, what I want to say is, now, ippudu, what we want is a special police force. Okay, there are so many people, so many doctors working without security day in, day out. There are labor rooms, which have no security, radiology department, emergency departments, which have absolutely very least security. I mean, our security panikradandi. If there's a mob coming and attacking us, if there's a mob coming and attacking us,
it is impossible to protect ourselves. It is impossible for 1 or 2 security guards to protect themselves. First they'll try to, I mean, okay, it's difficult is what I'm saying, to protect doctors. మీరు ఎటువంటి డిమాండ్ అడుగుతున్నారు? ఒకవేళ అది మన గవర్నమెంట్‌ని చూసుకుంటే మన స్టేట్‌లో జూనియర్ డాక్టర్లకి ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం? అలాగే ఈ బాధితురాలు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమెకు ఎటువంటి న్యాయం జరగాలి? నైట్ డ్యూటీస్ అప్పుడు మేము మాకు బ్రేక్స్ ఉన్నప్పుడు హాస్టల్కి రావాల్సి వస్తుంది. అక్కడ నుంచి హాస్టల్కి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరు ఉండరు, అక్కడ సెక్యూరిటీ ఉండదు, ఎవరు ఉండరు. ఇప్పుడు క్యాజువాలిటీలోకి చాలామంది పేషెంట్స్ చాలామంది కొట్టుకొని వస్తారు, తాగే వస్తారు. కానీ వాళ్ళందరూ ఒకేసారి వచ్చి మీద పడుతున్నప్పుడు ఒక సెక్యూరిటీని పిలిచినప్పుడు కూడా వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వడానికి 15-20 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కూడా పెంచాలి, సెక్యూరిటీ ఫోర్స్ని పెంచాలి, ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ పెట్టాలి. అంటే ఇంత చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా ఏదో ఒకటి ప్రొటెక్షన్ మాకు ఉండాలి. అంటే మేము చేయొచ్చు అనే ధైర్యం మాకు ఉండాలి. భయపడుతూ డ్యూటీస్ చేయలేం కదా. వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు హాస్పిటల్లో, ఇక్కడ ఆ దారిలో ఉండవు. మధ్యలో చాలా మంది పేషెంట్స్ తాగేసే ఉంటారు, పేషెంట్ అటెండెన్స్ తాగుంటారు, వాళ్ళందరూ ఇక్కడే పడుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. అంటే సరిగ్గా ప్రొటెక్షన్ సెక్యూరిటీ లేదు కాలేజ్లో, కాలేజ్ నుంచి హాస్పిటల్కి లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎప్పుడైనా కొన్ని ఒక అసభ్యకరమైన సిచ్యువేషన్స్ కానీ, అంటే మామూలుగా మీరు ఇప్పుడు అంటున్నారు కదా, అటు నుంచి ఇటు స్ట్రీట్ లైట్స్ లేవు, అట్లాంటప్పుడు ఎవరైనా పోకిరీలు కానీ ఇట్లా తాగేసిన వాళ్ళు కానీ టీజ్ చేయడం అట్లాంటివి ఏమన్నా ఇబ్బంది? ఏం లేదు, కానీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు తాగేసి ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటుంటారు మధ్యలో. అంటే ఎప్పుడన్నా మన మీదకి రావచ్చు వాళ్ళు. కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ ఏరియాస్లో. ఇంకా క్యాజువాలిటీ, ఇంకా కొన్ని ఒక ఫ్లోర్కి ఒక సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో అసలు ఎవరు ఉండరు. చాలా కింద సెల్లార్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ఎవరు ఉండరు. అంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి చాలా కష్టం. అంటే మేము డ్యూటీస్ చేసినప్పుడు మాకు ప్రొటెక్షన్ కావాలి కదా. అంటే ఎందుకోసం చేయాలి అనిపిస్తుంది. అట్లా ఎవరు లేనప్పుడు మాకు మేమే డిఫెండ్ చేసుకోవాలి, మాకు మేమే గొడవ పడాలి, మాకు మేమే అన్నీ చూసుకోవాలంటే కష్టం. ఒకదే చూసుకోవాలంటే కష్టం. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాయిస్ వినిపించాలి అండ్ మాకున్న సమస్యలు నెరవేర్చాలి. అలాగే విక్టిమ్ తరపున బెంగాల్ ప్రభుత్వంతో కూడా ఒత్తిడి తీసుకురావాలని మీ ప్రధాన డిమాండ్. అయితే దీనికి తోడు ఇంకా ఇప్పుడు సత్వర న్యాయం అంటే ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు? అలాగే ఇక్కడ హాస్పిటల్లో వసతులు కావచ్చు, జూనియర్ డాక్టర్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలాంటివి ఉన్నాయి డిమాండ్? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటి అంటే, కొంచెం మీ మద్దతు తెలపాలి. అందరూ పొలిటీషియన్స్ ఎవరైతే వాయిస్ అవుట్ చేయగలరో, పబ్లిక్ యాక్సెస్ ఎక్కువగా ఉందో వాళ్ళందరూ బయటకు వచ్చి ఇన్సిడెంట్ గురించి మాట్లాడి మద్దతు ప్రకటించాలి, సానుభూతి తెలపాలి. సెకండ్ వచ్చేసి అడిగారు, గవర్నమెంట్ డెఫినెట్గా వేరే గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవచ్చు. వీళ్ళందరూ వీళ్ళ వాయిస్ పుట్ అవుట్ అయితే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాయిస్ పుట్ అవుతే డెఫినెట్గా ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద. నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు లాస్ట్ 6 days నుంచి ఇదంతా నడుస్తుంది, ఎందుకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం లేదు? అక్కడ ఏం జరుగుతుందని మనం దేశవ్యాప్తంగా డాక్టర్స్ అజిటేషన్స్ చూస్తున్నాం, నార్మల్ పీపుల్ అజిటేషన్స్ చూస్తున్నాము. ఎందుకు ఒక ఆథరైజ్డ్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం లేదు అక్కడ గవర్నమెంట్? ఇక్కడ మేము చేస్తున్నది ఇది ఎంక్వైరీ జరుగుతుందని ఎందుకు ప్రెస్ నోట్, ఒక మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం లేదు? దీని వెనకాలనే మనకు అర్థమవుతుంది అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ అనెతికల్ జరుగుతుందని అర్థమవుతుంది. ఇంకా ఫెసిలిటీస్ వచ్చేసి ఇప్పుడు మన గాంధీలో అయితే ఫెసిలిటీస్ మాత్రం అంతంత మాత్రమే, ఎస్పెషల్లీ సెక్యూరిటీ ఫెసిలిటీస్. సరిపోను సెక్యూరిటీ స్టాఫ్ లేదు. ఆ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక సెక్యూరిటీ పొజిషన్కి ఫిట్ అయ్యే బాడీ కానీ ఆ ఏజ్ లిమిట్ దాటిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మన గాంధీలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కెమెరా ఎక్కడా లేదు, ఎక్సెప్ట్ ఒక ఫ్యూ ప్లేసెస్ క్యాజువాలిటీ ఐసీయూస్ తప్ప. మిగతా కారిడర్స్లో కానీ హాస్టల్స్లో కానీ లిఫ్ట్స్ దగ్గర కానీ ఎక్కడైతే మనకు సీసీటీవీ ఫుటేజ్ కవరింగ్ అనేది లేదు. సో రేపటినాడు ఇక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్ జరగవచ్చు. రీసెంట్గా ఇక్కడ అయిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక గర్ల్స్ గాంధీ హాస్టల్లోకి ఎవరో తెలియని దుండగులు వచ్చి ఆ అమ్మాయి ఫోన్ దొంగలించుకొని వెళ్ళారు. ఇక్కడ దొంగతనం మాత్రమే జరిగింది, వెస్ట్ బెంగాల్లో రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు హాస్పిటల్లోకి, మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇప్పుడు ప్రధానంగా మీరు ఈ నిరసన తెలియజేస్తున్నారు, ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఇంతవరకు ఎవరైనా అధికారులు గానీ, ఎక్కడి నుంచైనా గానీ స్పందన రాలేదు. అయితే ఎన్ని రోజుల వరకు ఇది కొనసాగించే అవకాశం ఉంది? అంటే అధికారులు వచ్చేంత వరకా? లేదండి, మాకు స్పందన అనేది వచ్చింది. నిన్న మన ఎమ్మెల్యే సీతక్క గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సంఘీభావం మద్దతుని డాక్టర్స్‌కి తెలపడం జరిగింది. కాకపోతే ఒకరే కాదండి, ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే మినిస్టర్ లాగున్నారు. మన సీఎం గారు గాని, మన మినిస్టర్స్ గాని అందరూ వచ్చి వాయిస్ అవుట్ పుట్ చేయాలి. పుట్ చేస్తేనే వేరే గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ అవుతది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూ మీద కొంచెం ఇన్వాల్వ్ అయితే చాలా బెటర్‌గా ఉంటది. మాకు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కావాలి అక్కడ గవర్నమెంట్ నుంచి. ఏం జరుగుతుంది ఈ కేస్ విషయంలో? మీరేం ఎంక్వైరీ చేస్తున్నారు? ఇంతవరకు మీరు ఏం తేల్చారు? ఎంతవరకు వస్తుందని? అలాంటి ఏం అప్డేట్స్ లేకుండా నిన్న రాత్రి వచ్చిన విజువల్స్ అయితే దారుణం అండి. ఒక 2000 మంది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ఎలా డిస్ట్రాయ్ చేస్తారు? ఎలా చేస్తారు? అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల ప్రొటెక్షన్ లేకుండానే అంత డిస్ట్రక్షన్ జరిగిందా? అక్కడున్న లేడీ డాక్టర్స్, జెంట్స్ డాక్టర్స్ రూమ్‌లలోకెళ్ళి లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక పబ్లిక్ ప్రాపర్టీని ఎలా డిస్ట్రక్ట్ చేశారు? డిస్ట్రక్ట్ చేసిన వాళ్ళ మీద యాక్షన్స్ ఎందుకు తీసుకోవడం? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఒక 2000 మంది ఎలా వస్తారండి రోడ్డు మీదకొచ్చి డైరెక్ట్‌గా హాస్పిటల్స్‌లోకెళ్ళి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ని, అది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ కస్టమరీ టాక్స్‌లు కట్టిన వచ్చే ప్రాపర్టీని ఎలా డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు అక్కడ చదువుతున్న డాక్టర్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హాస్పిటల్ అంతా డ్యామేజ్ అయింది. అక్కడ అకాడమిక్స్ ఎలా నడుస్తాయి? ఇప్పుడు అక్కడ వర్క్ చేసే డాక్టర్లు గాని, చదువుకునే డాక్టర్ గాని వాళ్ళ అకాడమిక్స్‌కి ఎలా నడుస్తాయి? ఇప్పుడు అక్కడ అంత డిస్ట్రక్షన్ జరిగింది. మనం మీడియా వాళ్ళు కూడా హైలైట్ చేయాలండి. తెలుగు మీడియా పెద్ద ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, మనకు సెలబ్రిటీస్ గాని ఉన్నారు గాని, వాళ్ళెందుకు ఈ విషయం మీద మాట్లాడట్లేదో మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. దీన్ని ఒక డాక్టర్స్ ఇష్యూలా చూడకండి దయచేసి. ఇది ఒక సొసైటీ ఇష్యూ. ఈరోజు అక్కడ ఒక డాక్టర్‌కి జరిగింది. కానీ ఇది రేపటి నాడు మన అక్కకో, అమ్మకో, చెల్లికో ఎవ్వరికన్నా జరిగే అవకాశం, అక్కడ ఎంత అవకాశం ఉందనో ఇక్కడ కూడా అంతే అవకాశం ఉంది. అందరూ స్పందించి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో దాని వెనుకున్న ఎంత పెద్ద వ్యక్తులైనా వాళ్ళని కఠినంగా శిక్షించి ముందుకు తేవాలని మేము డాక్టర్స్ ఫెటర్నిటీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. రైట్. మనతో పాటు మరో జూనియర్ డాక్టర్ ఉన్నారు. మేడం మీరు చెప్పండి. ఈ ఉదంతం వెనకాల అంటే పెద్ద చేతులున్నాయి లేదా పెద్దవాళ్ళ అండ ఉంది. అందుకే ఇది నీరు గారిపోతుంది. సాక్ష్యాలు ఏదైతే ప్రూఫ్స్ డెస్ట్రాయ్ చేస్తున్నారు అనే దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అలాగే జూనియర్ డాక్టర్లు ముఖ్యంగా మహిళా డాక్టర్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు డైలీ ఇప్పుడు మీరు చేస్తున్న సర్వీస్ టైంలో? అండ్ వాళ్ళకి ఎటువంటి రక్షణ కావాలి? ముందు ముందు ఇటువంటి చర్యలు జరగకూడదు, ఇటువంటి ఘటనలు ఇన్సిడెంట్స్ జరగకూడదంటే ప్రభుత్వాలు ఎలా స్పందించాలి? ఇప్పుడు అవును. మీరు చెప్పినట్టు చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. లేకపోతే ఇంత పెద్ద మాబ్ రావడం, అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? అంత ధైర్యం ఎలా వస్తుంది వచ్చి? వాళ్ళ యూనిటీ ఎక్కువ ఉంది మన ప్రజల యూనిటీ కన్నా. సో, కానీ అంతగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ మహిళలు మన దేశంలో సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేరు. ఇంకెంత వల్నరబుల్‌గా ఫీల్ అవుతున్నాం ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. అక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ ఏం లేదు. అసలు మనకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ దారుణంగా జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతే అనుకోండి, ఎవరు మన దేశంలో ఉండాలన్నా అని కూడా భయపడతారు. ఇప్పుడు నేనైనా మెడికల్ ప్రొఫెషన్‌లో ఉన్న ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది. మెడికల్ ప్రొఫెషన్‌లోకి ఎంటర్ అయ్యి. కానీ అసలు ఒక్కరోజు లేదండి పీస్‌ఫుల్‌గా ఓకే. నేను ఈరోజు సేఫ్‌గా ఇంటికెళ్తాను అని లేదు. ఏదైనా జరగొచ్చు ఈరోజు. ఈరోజు లాస్ట్ డే ఉండొచ్చు. చెప్పలేం. ఓకే. ఇప్పుడు మనం అందరం ప్రొటెస్ట్ చేస్తున్నందుకు అందరూ డాక్టర్స్ ఇష్యూగా చూస్తున్నారు. కానీ ఇది మహిళల ఇష్యూ, మొత్తం ప్రజల ఇష్యూ ఇది. వర్క్ ప్లేసే సేఫ్ ఉండకపోతే ఇంకెక్కడ సేఫ్ ఉంటుంది మన దేశంలో? అందులో డాక్టర్స్ అనే విషయానికొస్తే ఇంకా ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉంటది అనుకుంటా. ఆల్రెడీ మేము అది కరెక్ట్. ఇక్కడే సెక్యూర్ లేనప్పుడు ఇంకెక్కడ సెక్యూర్ ఉంటుంది? అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఇప్పుడు ట్రీట్ చేసే వాళ్ళకి ఇంకా హార్మ్ ఉంటే ట్రీట్ చేసే వాళ్ళు ఇంకెవరు మిగులుతారు ఇక్కడ? ఇండైరెక్ట్‌గా కూడా మొత్తం ప్రజలకు కూడా ఎఫెక్ట్ అవుతుందది. సో, ఇలా జరగకుండా కూడా మనకు ప్రొటెక్షన్ ఫోర్సెస్ కరెక్ట్‌గా ఉంటే అండ్ దెన్ మనకు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉండి అలా ఉంటే అనుకోండి వేరే వాళ్ళందరూ వణుకుతారు ఏమన్నా మళ్ళా క్రైమ్ చేయాలంటే. ఇప్పుడు ఒకరు ఏమన్నా జరిగినప్పుడు ఆ రిపోర్ట్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు కానీ క్రైమ్ చేయనీకి అసలు ఆలోచించట్లేదు. అలా అయిపోయింది మన దేశం మొత్తంలో. ఒక్క స్టేట్ అని లేదు. మొత్తం దేశం అలా ఉంది. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? నేను ఫస్ట్ అయితే షాక్‌లో ఉండే. ఏంటిది అసలు ఇంత దారుణం మళ్ళీ జరుగుతుందా అనేసి. అప్పుడు నిర్భయ కేస్ అప్పుడు నేను స్కూల్ స్టూడెంట్‌గా ఉండే. అప్పుడు యెస్. అప్పుడే అసలు మేము అందరం స్కూల్ స్టూడెంట్స్‌గా కూడా కలిసికట్టుగా నేషనల్ స్ట్రైక్స్‌లో ఇన్వాల్వ్ అయ్యాము అంతా. పాయింట్ ఆఫ్ టైం నుంచి మాకు అవేర్‌నెస్ పెరగడం స్టార్ట్ అయింది. కానీ 1 డేకేడ్ దాటినా అని కూడా ఏం మారలేదంటే అసలు నాకు మొత్తం హోప్ వెళ్ళిపోయిందండి అసలు.
ప్రజల మీద, హ్యుమానిటీ మీద అసలు మరీ హ్యుమానిటీ లేకుండా అంత దారుణం ఏంటండి? క్రైమ్ చేయడమే తప్పంటే దానికి ఇంకా ఎక్సెసివ్‌గా ఇంకా ఘోరంగా చేశారు. మళ్ళీ దాన్ని డిఫరెంట్‌గా పెయింట్ చేయడం. ఆ! అండ్ అసలు మనము ప్రెషర్ పెడితే గాని అక్కడ కరెక్ట్ చర్యలు తీసుకోరా? అసలు అదన్నీ లోపల నుంచే రావాలి. ఓకే. ఈవెన్ ఒకటి జరిగినా అని కూడా అది సరిదిద్దాలి. జస్టిస్ రావాలనేసి. ఒక ప్రెషర్ పెడితే గాని జరగడం అనేది కరెక్ట్ గాదు. అంటే ఇది గాంధీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ల నిరసన సందర్భంగా ఏదైతే కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యానికి వాళ్ళు సంఘీభావంగా నిరసన తెలిపారు. అలాగే ఆ నిరసన క్రమంలో గూడంగా కొన్ని డిమాండ్‌లయితే వినిపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్ర ప్రభుత్వము బెంగాల్ ప్రభుత్వంతో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే ఇది ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. కేవలం డాక్టర్ల సమస్య కూడా కాదు. యావత్ భారతదేశంలో ఉండే మహిళల రక్షణకు సంబంధించిన సమస్యగా వాళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళ డిమాండ్‌లలో ప్రధానంగా గూడంగా ఏదైతే ప్రభుత్వ హయాంలో ఎస్‌పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఒకటి జీవో పాస్ చేసినా గూడంగా అది పూర్తి స్థాయి కార్యరూపం దాల్చలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి. ముఖ్యంగా నైట్ డ్యూటీ చేసే జూనియర్ డాక్టర్లకు, మహిళా డాక్టర్లకు సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలి. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఆ రక్షణ కల్పించాలి అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండు. అలాగే ప్రభుత్వం కూడా వీటిపై స్పందించాలని, లేదంటే ముందు ముందు మా వాయిస్ ఇంకా అంటే ఎక్కువ నిరసన చేయబోతున్నట్టు తెలిపారు. అండ్ అలాగే ఏదైతే కోల్‌కతాలో జరిగిన మహిళా జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యానికి సంబంధించి గూడంగా ఆ న్యాయ ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాల్సిందే, కఠినంగా శిక్ష పడాల్సిందే. సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకు బెంగాల్ ప్రభుత్వం కూడంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయట్లేదు అధికారికంగా? అంతమంది ఒక 2000, 3000 మంది ఒక గూండాలు వెళ్ళి పబ్లిక్ ప్రాపర్టీ అయిన ఒక హాస్పిటల్ మీద దాడి చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టనట్టుగా ఉంది? అలాగే అటు ప్రధాన మంత్రి కావచ్చు, అలా కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడంగా కావచ్చు, ఏవైనా కూడా ఎందుకు స్పందించడం లేదు? అలాగే అటు స్పందించడంతో పాటు వారికి కఠినమైన శిక్ష అమలు చేయడంతో పాటు ఇక్కడున్న జూనియర్ డాక్టర్లు కావచ్చు, ఎక్కడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళకు సరైన రక్షణ అనేది ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పెట్టుకొని జస్టిస్ ఫర్ ద విక్టిమ్. అలాగే ఈ పూర్తి నిరసన కూడంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది వారి ప్రధాన డిమాండ్లు అనుకోవచ్చు. అటు ఒకవైపు మహిళా డాక్టర్లకు రక్షణ, అలాగే ముఖ్యంగా హాస్పిటల్‌లో ఎంతోమంది కొంతమంది పేషెంట్స్‌కి సంబంధించిన వ్యక్తులు గూడంగా వీటికి సంబంధించి ఇట్లా గొడవలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ గూడంగా చిలికి చిలికి గానివ్వాలని ఇట్లాగ అత్యాచారాల దాకా వెళ్తుంటాయనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది పరిస్థితి ఇక్కడ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ప్రధాన డిమాండ్లు. వీడియో జర్నలిస్ట్ రావంతో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.